ఒకే ఏఐ వెబ్సైట్లో మీరు పీపీటీస్ని జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు, ఈవెన్ బ్లాగ్ కంటెంట్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఆ ఏఐ వెబ్సైట్ పేరు స్టూడెంట్స్ జీపీటీ. ఆల్రెడీ మన స్టూడెంట్స్ జీపీటీ సంబంధించిన ఫస్ట్ పార్ట్ వీడియో మన ఏఐ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేసాం అనమాట. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఆ వీడియోతో చూసండి. ఇప్పుడు ఇంకొక 4 ఫీచర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో స్టూడెంట్స్ జీపీటీ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు అందులో ఉన్న ఫీచర్స్ అనేవి ఎలా కనిపిస్తాయండి. సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఫ్లాగరిజం రిమూవర్, బ్లాగ్ జనరేటర్, ఏఐ ఇమేజ్ జనరేటర్ అంటే టెక్స్ట్ ఇమేజ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఆల్రెడీ క్లియర్గా ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాం, ఒకవేళ మీరు చూడకపోతే చూసేయండి. అలాగే మీరు ఒకవేళ కొత్తగా స్టూడెంట్స్ జీపీటీని ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక ఈ పర్టికులర్ డాష్ బోర్డ్లోకి అంటే మీరు లాగిన్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ రావాలనుకుంటే కనుక ఫస్ట్ మీరు studentgpt.ai అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఆ తర్వాత సైన్ ఇన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రిజిస్టర్ ఆప్షన్ లో మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇనిషియల్ గా ఒక 10,000 క్రెడిట్స్ ఉచితంగా ఇస్తారు. మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీరు పేమెంట్ బట్టి ఇంకా ఎక్కువ టోకెన్స్ కూడా మీరు పొందవచ్చు. ఇక ఈ వీడియోలో నేను ఒక 4 ఫీచర్స్ గురించి చెప్పబోతున్నాను. 10th సిలబస్ నాలెడ్జ్ బేస్, 11th సిలబస్ నాలెడ్జ్ బేస్, 12th సిలబస్ నాలెడ్జ్ బేస్, అలానే పీపీటీ జనరేటర్ గురించి కూడా చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నేను 10th సిలబస్ నాలెడ్జ్ బేస్ ఈ ఏఐ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. దీని మీద క్లిక్ చేయండి. సో 10th విద్యార్థులకి 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టూడెంట్స్ సంబంధించి రిలేటెడ్గా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ ట్యాబ్లో మీకు లభిస్తుంది అనమాట. ఇందులో కూడా మీకు కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి: వెబ్, ఇమేజ్, రీసెర్చ్. సో ఒక్కొక్క దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. వెబ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్నెట్ని సెర్చ్ చేసుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గ ఇమేజ్ జనరేట్ చేస్తుంది. రీసెర్చ్ అంటే మరింత రీసెర్చ్ పేపర్స్ లాంటివి అనలైజ్ చేసి మనకు సమాధానం అయితే ఇస్తుంది అనమాట. ఫస్ట్ నేనేమి సెలెక్ట్ చేయకుండా ఒక కామన్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ లైమ్ స్టోన్ ఇన్ కెమిస్ట్రీ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో 8.5 seconds లో మనకు ఆన్సర్ చేసింది CaCO3 అని ఇవ్వడం కాకుండా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. జనరల్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఇప్పుడు నేను వెబ్ ని సెలెక్ట్ చేసి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను అనమాట. ఫైండ్ ద లేటెస్ట్ 10th grade సోషల్ స్టడీస్ సిలబస్ ఇన్ ఇండియా అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చినాను. ఆ తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఇలాగా మనకి లేటెస్ట్ వెబ్ ని సెర్చ్ చేసి మనకు కావాల్సిన సిలబస్ అనేది ఇచ్చేసింది అనమాట. సో ఇది ఎన్ని సెకండ్స్ లో జనరేట్ అయింది, ఎన్ని టోకెన్స్ మీరు యూటిలైజ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ కూడా కింద చూపిస్తుంది. నెక్స్ట్ నేను ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. 10th grade ఫిజిక్స్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ సెటప్ కావాల్సిన ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేయమని అడుగుతున్నాను. ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేశాను. యాక్చువల్గా నాకు గుర్తుకొచ్చిన ఆ రోజులు అప్పట్లో ఎలా ఉండే ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన సెటప్ అంతా కూడా వచ్చింది. క్వాలిటీ కూడా బాగుందండి. 3 MB మనకి ఈ ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో మీరు రీసెర్చ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు రీసెర్చ్ ఏంటంటే ఏమైనా రీసెర్చ్ పేపర్స్ ఉంటే ఆ పర్టికులర్ డొమైన్లో రీసెర్చ్ చేసి మనకు సమాధానం ఇస్తుంది. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే 10th grade మ్యాథ్స్లో ఏ టాపిక్స్ యాడ్ చేశారని దాని గురించి తెలుసుకోమని ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో మనకి ఆ టాపిక్స్ చెప్పడమే కాకుండా ప్రజెంట్ సంబంధించిన రీసెర్చ్ ట్రెండ్స్ కూడా ఇచ్చి కంక్లూజన్ కూడా ఇచ్చింది అనమాట. సో ఇలాగ మీకు 10th క్లాస్ రిలేటెడ్గా నేను కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక మీకు నచ్చిన ఏ టాపిక్ అయినా కూడా ఈ 3 ఎగ్జాంపుల్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఏదంటే రెగ్యులర్గా కావాలనుకుంటే వీటిని సెలెక్ట్ చేయకుండా కూడా మీరు అడిగి రెస్పాన్స్ అయితే తెలుసుకోవచ్చు. 11th సిలబస్ నాలెడ్జ్ బేస్ చూసుకుంటే సేమ్ అనమాట. మీకు 10th క్లాస్ ఎలాగైతే ఉంటుందో సేమ్ ప్రాంప్ట్స్ అనేవి సేమ్ గానే ఉంటాయి. మీరు కావాలంటే టాపిక్ స్పెసిఫిక్ గా ఇప్పుడు ఈసారి నేను కొన్ని చెప్తాను, ఎందుకంటే మీకు చెప్పిన సేమ్ అదే ఉంటుంది. బట్ ఇప్పుడు 11th క్లాస్ రిలేటెడ్ గా ప్రాంప్ట్స్ అడిగితే 11th సిలబస్ సంబంధించిన ప్రాంప్ట్స్ ఈ డేటాబేస్ ని డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది. ఫస్ట్ ఒక ఇమేజ్ జనరేట్ చేస్తాను. సెల్ స్ట్రక్చర్ ఇన్ 11th grade బయాలజీ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో మనకి సెల్ స్ట్రక్చర్ సంబంధించిన ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో దీన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్నల్ మెమరీలో సేవ్ అయిపోతుంది ఇది. సో సెల్ స్ట్రక్చర్ సంబంధించిన ఇమేజ్ మీకు ఇన్ కేస్ ఒక టీచర్ ఎవరో ఏదో క్వశ్చన్ అడిగారు, అది డౌట్ ఉంటే డైరెక్ట్గా ఇది అడిగేసి ఇమేజ్ జనరేట్ చేసేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక జనరల్ క్వశ్చన్ అడిగాను అనమాట. పెర్మిటేషన్స్ ఇన్ 11th grade మ్యాథమెటిక్స్ అని చెప్పి ఆ తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఇంత ఫాస్ట్గా జనరేట్ అయిపోయింది చూడండి. 10.2 seconds లోనే మనకి జనరేట్ చేసి ఇచ్చేసింది అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే మీరు ఇతర ఏఏ మోడల్స్కి ఏఏ మోడల్కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్పెసిఫిక్గా 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్కి లేకపోతే 12th క్లాస్ వాళ్ళని డివైడ్ చేయడం వల్ల ఆ డేటాబేస్ నుంచి డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్గా జనరేట్ అవుతుంది అనమాట. సో దానికి కావాల్సిన స్పెసిఫిక్ మోడల్ మీద వర్క్ అవుతుంది కాబట్టి మీకు ఇంటర్ కానివ్వండి 10th క్లాస్ రిలేటెడ్గా ఎవరైనా చదువుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ప్రాంప్ట్స్ కానీ ఫాస్ట్గా రెస్పాన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. పెర్మిటేషన్ గురించి నాకు యాక్చువల్లీ 10th క్లాస్ మ్యాథ్స్ మర్చిపోయాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ సంబంధించిన మ్యాథ్స్ మళ్ళీ గుర్తుకు వస్తుంది. PNR n⁻n-n-factorial. సో బాగానే ఇచ్చింది అనమాట. అవుట్పుట్ అంతా ఫాస్ట్గా జనరేట్ చేస్తుంది. సో అగైన్ సేమ్ అనమాట. మళ్ళీ రీసెర్చ్ సెలెక్ట్ చేసుకుని మీకు రీసెర్చ్ టాపిక్స్ ఏమైనా ఇవ్వాలంటే ఆ ప్రాంప్ట్ ఇస్తే దాన్ని జనరేట్ చేస్తుంది. 12th సిలబస్ నాలెడ్జ్ బేస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఏసీ జనరేటర్ ఇన్ 12th grade ఫిజిక్స్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చింది. జనరల్ క్వశ్చన్ అనమాట. అందుకే నేను కింద సెలెక్ట్ చేయలేదు.
ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో మనకి టాపిక్ అంత చెప్పింది ఏసీ జనరేటర్లో రోటర్, స్టేటర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వర్కింగ్ ప్రిన్సిపల్ అని చెప్పి కూడా నాకు ఎలా అనిపించింది అంటే ఒక స్పెసిఫిక్ గా మనకి ఏదైనా క్వశ్చన్ ఉంటుంది. సో మన ఎంటర్ చదువుతున్నప్పుడు ఒక 8 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో అలాగే స్టడీ మెటీరియల్ కూడా మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు కావాలంటే దీన్ని కాపీ చేసుకుని వాడుకోవచ్చు. మీరు ఏమైనా నోట్ ప్యాడ్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్ ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు 12th గ్రేడ్ ఎకనామిక్స్ టాపిక్స్ మీద రీసెర్చ్ పేపర్స్ గురించి తెలుసుకుని చెప్పని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, బట్ కాకపోతే ఒక లింక్ అయితే డైరెక్ట్ గా ఇచ్చేస్తుంది అనమాట. సో ఆ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి ఎకనామిక్స్ సంబంధించి అని చెప్పి మీరే సెలెక్ట్ తెలుసుకోవచ్చు అని కూడా ఇచ్చింది అనమాట. మీకు కావాలనుకుంటే డైరెక్ట్ గా దానికి రిలేటెడ్ లింక్స్ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అలానే ఒక ఇమేజ్ జనరేట్ చేయమంటున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని DNA డబల్ హెలిక్స్ ఫర్ 12th గ్రేడ్ బయాలజీ అని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. చూడండి, క్లియర్గా DNA సంబంధించిన డబల్ హెలికల్ స్ట్రక్చర్తో ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఒక రెఫరెన్స్ కావాలనుకుంటే కూడా మీరు ఇలా జనరేట్ చేసుకుని అయితే ఒక ఐడియా కోసం మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అలానే రీసెర్చ్ పరంగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది అనమాట. లేటెస్ట్గా జరిగిన ఆర్గానిక్ కెమిస్ట్రీ అడ్వాన్స్మెంట్స్ గురించి తెలుసుకోమని చెప్పి రీసెర్చ్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఏ ఏరియాస్లో ఇప్పుడు రీసెర్చ్ జరిగింది? గ్రీన్ కెమిస్ట్రీ, సింథటిక్ మెథడ్స్, అలానే బయోకాగ్నిగేషన్, మెటీరియల్ సైన్స్, మెడికల్ కెమిస్ట్రీ, ఈ టాపిక్స్ మీద ఇప్పుడు రీసెర్చ్ బాగా జరుగుతుందంటే దానికి సంబంధించిన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇచ్చింది. ఇలాగా మీరు 10th, 11th క్లాస్, 12th క్లాస్ సంబంధించిన స్పెసిఫిక్ టాపిక్స్ నేను జస్ట్ మీకు వారియూ ఇస్తున్నాను. మీరు కావాలంటే ఎటువంటి క్వశ్చన్ అయితే అడగచ్చు. ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో ప్రతిదీ కూడా మీకు సమాధానం అయితే ఇస్తుంది. సో ఇప్పుడు మనం పీపీటీ జనరేటర్ ద్వారా పీపీటీని ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. సో పీపీటీ జనరేటర్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ టాపిక్ మీద పీపీటీ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టాపిక్ని అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు మోడల్స్ ఉంటాయి, మీకు నచ్చిన మోడల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు తక్కువ ఖర్చుతో తక్కువ క్రెడిట్స్ అయిపోయే మోడల్ ఏంటి, ఎక్కువ క్రెడిట్స్ అయ్యే మోడల్ ఏంటో చూపిస్తారన్నమాట. మీకు ఎటువంటి మోడల్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. నేను GPT-4o mini సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో మీరు పీపీటీ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ స్టైల్లో జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు స్లైడ్స్లో ఏమేమి టాపిక్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు స్లైడ్స్లో ఏ పర్టికులర్గా ఫస్ట్ స్లైడ్ ఇది అని సెలెక్ట్ చేసుకుంటారు కదా, సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏతో పీపీటీ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే వెబ్ సెర్చ్ యూస్ చేసి పీపీటీ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వెక్టర్ డేటాబేస్ ని యూస్ చేసి జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ నేను ఏతో కంటెంట్ జనరేట్ చేద్దాం అనుకున్నాను పీపీటీ. సో ఏ కంటెంట్ జనరేటర్ మీద సెలెక్ట్ చేస్తే ఆ తర్వాత జనరేట్ మీద క్లిక్ చేసి మీరు టైటిల్స్ అన్ని కూడా జనరేట్ ఆల్ టైటిల్స్ మీద క్లిక్ చేస్తే ఏతో టైటిల్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. సో మనకి టైటిల్స్ అన్ని కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఓకే తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఏమేమి టైటిల్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నీ ఉంటాయి అనమాట. ఆ తర్వాత మీరు జనరేట్ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రెజెంటేషన్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు పైన చూపిస్తుంది జనరేటింగ్ స్లైడ్ 1 of 9 అని వస్తుంది. మీరు పేరు ఇచ్చాను కదా, నా పేరు ఇచ్చాను కృష్ణ చైతన్య అని చెప్పి. సో అక్కడ మీకు మీ పేరు ఇస్తే డైరెక్ట్ కింద వచ్చేస్తుంది ప్రతి స్లైడ్ కింద. సో మనకి స్లైడ్స్ అయితే జనరేట్ అయిపోయినాయి. నేను ఒక్కొక్కటి క్లిక్ చేస్తుంటే ఎలక్ట్రిక్ వెహికల్, నేను ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఎవల్యూషన్ అని చెప్పి నేను ఒక పీపీటీ కావాలని చెప్పి ఇచ్చాను. స్టార్టింగ్ వెల్కమ్ స్లైడ్, ఆ తర్వాత కీ మైల్ స్టోన్స్ ఏంటని చెప్పింది, ఆ తర్వాత మైల్ స్టోన్స్ అండ్ పైనీర్స్ అని చెప్పి ఇచ్చింది. మీరు కావాలంటే దీన్ని కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఏమైనా ఇమేజ్ కావాలనుకుంటే, లేదంటే ఇలా వదిలేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవల్యూషన్ అని చెప్పి ఒక పర్టికులర్ ఒక్కొక్క టైం లైన్ ఏంటో చెప్పింది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, మీరు స్లైడ్ సెలెక్ట్ చేసుకున్న ఈ పాయింట్ని బట్టి ఇక్కడ ఓవరాల్గా జనరేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మైల్ స్టోన్స్ అండ్ పాలసీస్, ఏమేమి పాలసీస్ వచ్చాయో అది చూపిస్తుంది. ఆ తర్వాత కీ మైల్ స్టోన్స్ అండ్ స్టాట్స్ ఇన్ ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ జర్నీ అది చూపించింది. ఆ తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆ తర్వాత డ్రైవింగ్ ప్రోగ్రెస్, ఫైనల్గా థ్యాంక్ యూ స్లైడ్. ఓకే, ఇప్పుడు మీరు అలా వచ్చేసిన తర్వాత మీరు కావాలంటే రీజనరేట్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. మీరు ఒకవేళ మీరు సాటిస్ఫై అవ్వలేదు పర్టికులర్ స్లైడ్ గురించి కావాలంటే అప్పుడు అది రీజనరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే కనుక డౌన్లోడ్ ప్రెజెంటేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో పీపీటీ ఫార్మాట్లో మీకు మీ ప్రెజెంటేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీరు పీపీటీ వ్యూవర్ ద్వారా ఆ ప్రెజెంటేషన్ అనేది ప్లే చేసుకుని చూసుకోవచ్చు. మీరు పీపీటీని అయితే ఇలా ఏ న్యూస్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. అలానే మీకు పీపీటీ జనరేషన్ అనేది వెక్టర్ మెథడ్ లో కూడా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అది ఎలా చేసుకోవాలంటే పీపీటీ జనరేట్ మీద క్లిక్ చేస్తారు, టాపిక్ ని అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోండి, మీ పేరు అయితే మెన్షన్ చేయండి. సో అగైన్ మీ స్లైడ్స్ ఏం కావాలనుకుంటున్నారో ఆ సైడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లోకి వెళ్ళండి. ఈసారి మీకు వెక్టర్ డేటాబేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ నాలెడ్జ్ బేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. నాలెడ్జ్ బేస్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు చాలా నాలెడ్జ్ బేస్ అయితే ఉంటాయి అనమాట. మీకు స్పెసిఫిక్ గా డెంటల్ మెటీరియల్, లేకపోతే ఓరల్ మెడిసిన్, ఓరల్ సర్జరీనా, లేకపోతే PSM MBBS, జనరల్ సర్జరీ, 12th కెమిస్ట్రీ, 12th ఫిజిక్స్, 12th బయాలజీ, బోల్డ్ అనే టాపిక్స్ ఉంటాయి. అంటే ఇది ఇన్స్టాంట్ గా ఈ పర్టికులర్ నాలెడ్జ్ బేస్ నుంచి మీకు పీపీటీ జనరేట్ చేస్తాం అనమాట, ఆ పర్టికులర్ కంటెంట్ రిలేటెడ్. నేను తీసుకున్న టాపిక్ చూసుకున్నట్లయితే అది 12th బయాలజీ రిలేటెడ్ టాపిక్. సో నేను 12th బయాలజీ రిలేటెడ్ అయితే సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఇచ్చిన టాపిక్ ని మరొకసారి ఇక్కడ ఎంటర్ చేశాను. వ్యాలిడేట్ డేటాబేస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో డేటాబేస్ వ్యాలిడేట్ అయింది. దాని తర్వాత మళ్ళీ
జనరేట్ సమ్మరీ మీద క్లిక్ చేయాలి. సో మనకి సమ్మరీ అయితే జనరేట్ అయిందనమాట. సో జెనెటిక్ అండ్ ఎవల్యూషన్ సంబంధించిన టాపిక్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు జనరేట్ ఆల్ టైటిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. టైటిల్స్ మీకు జనరేట్ అయిపోయినాయి, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఓకే అనుకున్న తర్వాత జనరేట్ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా మీకు వెక్టర్ బేస్డ్ మెథడ్లో కూడా పీపీటీ అయితే జనరేట్ అయిపోయింది. సో అగైన్ మీరు ఇన్ కేసు మీ పర్టికులర్గా ఏదైనా ఒక స్లైడ్ మీకు నచ్చలేదంటే మీరు కావాలంటే రీజనరేట్ మీద క్లిక్ చేసి ఆ స్లైడ్ వరకు కావాలంటే మీరు రీజనరేట్ చేసుకోవచ్చు. సో ఓకే అనుకున్న తర్వాత మీరు ఎడిట్ స్లైడ్ మీద క్లిక్ చేస్తారు. ఆ తర్వాత మీకు డౌన్లోడ్ ప్రెజెంటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మీ ప్రెజెంటేషన్ పీపీటీ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా మీరు వెక్టర్ బేస్డ్ మెథడ్లో కూడా పీపీటీ జనరేట్ చేసుకోవచ్చు. అలానే పీపీటీ జనరేషన్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీకు. నేను టాపిక్ అయితే ఇచ్చాను, నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో GPT 4o మీనింగ్ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత సేమ్ అదే ఉంచేసాను, భాషని ప్రొఫెషనల్ గా ఉంచాను, నా పేరు ఇచ్చాను. సో స్లైడ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే వెబ్ సెర్చింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏమైనా పర్టికులర్ వెబ్ రెఫరెన్సెస్ ఉంటే, మీరు ఇచ్చిన టాపిక్ కి పర్టికులర్ వెబ్ రెఫరెన్స్ ఉంటే ఆ పర్టికులర్ వెబ్సైట్స్ ని ఇక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత జనరేట్ సమ్మరీ మీద క్లిక్ చేస్తే దాని నుంచి మీరు కంటెంట్ అయితే జనరేట్ చేసుకుని అలా కూడా మీ పీపీటీ జనరేట్ చేసుకుని, ఇది ఎక్స్క్లూజివ్గా ఎవరైతే మీరు పర్టికులర్గా మీ దగ్గర వెబ్సైట్ URL ఉంటే వాళ్ళు మాత్రం URL మెన్షన్ చేసి జనరేట్ సమ్మరీ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఒక కంటెంట్ అయితే జనరేట్ అవుతుంది. దాని ద్వారా మళ్ళీ సేమ్ ప్రాసెస్, నెక్స్ట్ మీరు ఆ కంటెంట్ సంబంధించిన టైటిల్స్ జనరేట్ అవుతాయి. ఆ తర్వాత ఫైనల్గా పీపీటీ వస్తుంది, పీపీటీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన స్టూడెంట్ జీపీటీలో మరొక 4 ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం అనమాట. అలానే మీకు స్టూడెంట్స్ జీపీటీలో బిల్లింగ్ గురించి మరొకసారి చెప్తున్నాను. బిల్లింగ్లోకి వెళ్తే మీరు టోకెన్స్ యాడ్ చేసుకుందాం అనుకుంటే మినిమం అమౌంట్ 300 రూపీస్ ఉంటుంది. 300 రూపీస్ గాను మీకు 20 లక్షల టోకెన్స్ అయితే వస్తాయి అనమాట. లేదు మీకు ఇంకే అమౌంట్ మీరు యాడ్ చేసుకునే కొద్దీ దానికి సంబంధించిన అమౌంట్ అయితే చూపిస్తుంది. దాని తర్వాత మీరు ఓకే అనుకుంటే ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసి మీరు టోకెన్స్ అనేవి మీరు పొందవచ్చు. అలానే మీకు ఇనిషియల్గా ఎంత లాగిన్ అయితే ఎన్ని టోకెన్స్, ఎంత స్పెండ్ చేస్తే ఎన్ని టోకెన్స్ అనే డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇది స్టూడెంట్ జీపీటీ సంబంధించిన ఒక 4 ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక రాబోయే ఇంకొక వీడియోలో మనం డెంటల్ నాలెడ్జ్ బేస్ గురించి, ఫిజికల్ నాలెడ్జ్ బేస్ గురించి, అలానే మల్టీ మోడల్ AI చార్ట్ గురించి కూడా తెలుసుకుందాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్టూడెంట్స్ జీపీటీ సంబంధించిన వెబ్సైట్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటే ఈ వెబ్సైట్ యొక్క లింక్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ వెబ్సైట్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.